హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు? మేమైతే ఎగ్ దోశ చేసాము. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువగా చేసే టిఫిన్, ఎక్కువ రోజులు తినేది, ఎక్కువ మందికి ఇష్టమైంది దోశ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళందరిలో మా ఇంట్లో కూడా ఎక్కువగా మా పాప దోశ తింటుంది అనమాట. ఈ దోశలో చెప్పుకుంటే చాలా వెరైటీస్ ఉంటాయి. ఎగ్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, కారం దోశ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, ప్లెయిన్ దోశ, ఇంకా చాలా వెరైటీసే ఉంటాయి. వెరైటీగా చేస్తారు దోశల్ని. ఈరోజైతే నేను ఎగ్ దోశ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్గా. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. నిన్న రుబ్బు పెట్టిన దోశ పిండి కొంచెం సపరేట్గా తీసుకొని దాంట్లో కొంచెం వాటర్, సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా పిండి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ప్యాన్ ఆల్రెడీ స్టవ్ పైన పెట్టాను, హీట్ అవుతుంది. లైట్గా 2 చుక్కలు ఆయిల్ వేసేసుకొని మనం ఆనియన్ కట్ చేసుకొని ఆ పీస్తో రబ్ చేసామంటే దోశ మనకి ఎక్కువ స్టిక్కీగా అవ్వదనమాట. దోశ అతుక్కుంటే వచ్చే చిరాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఈజీగా వచ్చిందంటే హాయిగా అనిపిస్తుంది. ఎన్ని దోశలైనా వేయచ్చు. దోశని ప్యాన్ పైన వేసి కొంచెం పిండి స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఒక ఎగ్ వేసుకొని, డబల్ ఎగ్ మనకి దోశ కూడా వేసుకోవచ్చు. నేను ఒకటే వేసాను. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత లైట్గా సాల్ట్ అలాగే కారం ఇలా చల్లుకోవాలి. మీ దగ్గర కారప్పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఉల్టా వేసేసుకొని ఇంకా తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడం. ఏ చట్నీ అయినా సూపర్గా ఉంటుంది.